ఆయువు వెళ్తున్న కొలది ఆయు ప్రమాణం తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది, స్మృతి మన తాలూకా మెమరీ కూడా తగ్గిపోతుంది అంటున్నాడు. ఆది పురుషం తమహం భజామి గోవిందం ఆది పురుషం. ఆది పురుషం తమహం భజామి గోవిందం ఆది పురుషం. మీరు చూసారా లేదా, పూర్వకాలం తులసీదాస్ ఏమని రాస్తున్నాడు, రామాయణ కాలంలో రాజులు వాళ్ళ ప్రాణం పోవాలి కానీ అబద్ధం ఆడేవారు కాదు, సత్యాన్ని నిలిపేవారు. విశ్వామిత్రుడు వచ్చి దశరథుడిని రాముని ఇస్తావా, నువ్వు దశరథుడు ఏమన్నాడు, నువ్వేది అడిగితే అది ఇస్తాను, అయితే నీ కొడుకుని పంపించి. అమ్మో పంపించడం లేదు, నేను వస్తాను అంటున్నాడు. అంటే అప్పుడు వశిష్ఠుడు ఏమంటున్నాడు, ఏనాడు నీ పూర్వీకులు మాట తప్పలేదు, ఏం పర్వాలేదు నీ కొడుకుని పంపించు. అప్పుడు కూడా దశరథుడు పంపించడం లేదు, నేను వస్తాను మా అబ్బాయి చిన్నవాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఒక మాటనంటే అది రాతి మీద రాసినట్టు. ఇవాళ మన మాటలు నీటి మూటలు. మీరు అన్నావా, ఎందుకన్నా అనలేదు, ఎలాగా మాటలు ఆడుతూనే అబద్ధాలు. మీరు ఎంత ఎక్కువ అబద్ధాలు ఆడితే మీరు అంత బాగా అన్ని రంగాల్లో, విశేషించి రాజకీయ రంగంలో బాగా పురోగమిస్తారు. శౌచం అంటే శుభ్రత. చాలామంది విదేశాల్లో స్నానం చేయరు, మీకు తెలుసో తెలీదో. ఒక ఆయన ఒకసారి ఫ్రాన్స్ నుంచి వచ్చి, మేము అప్పుడప్పుడు స్నానం చేస్తాం. అప్పుడు నాకు అర్థమైంది ఫ్రాన్స్ ఎందుకు సెయింట్లకి అంత ఫేమస్. రోజుకి కనీసం 2-3 సార్లు స్నానం చేయాలి. మీరు చూడండి, అంతవరకు వెళ్ళక్కర్లేదు. పూర్వకాలం ఎంత శుభ్రత, టాయిలెట్లు బయట. పల్లెటూళ్ళలో టాయిలెట్కి వెళ్ళాలంటే పొద్దున్న తెల్లవారుజామున లేవడం, ఎక్కడో ఊరు చివరికి వెళ్ళి అక్కడ పనిచే. ఒక చిన్న సైజు పట్టణానికి వస్తే ఇల్లు ఉంటుంది, ఇంటికి సంబంధం లేకుండా దూరంగా ఇంటి కాంపౌండ్ వాల్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, ఇంటికి దూరంగా టాయిలెట్స్ ఉంటాయి. స్నానం చేస్తారు, టాయిలెట్కి వెళ్ళి నుయ్యి ఉంటుంది, నూతిలే స్నానం చేసి ఇంట్లోకి వస్తారు. కొంచెం పెద్ద సైజు పట్టణంకి వచ్చేసరికి ఇంట్లో పార్ట్ అవుతుంది. అదే మహానగరం బొంబాయి లాంటి ఊరికి వచ్చేసరికి టాయిలెట్ ఎక్కడ ఉంటుంది, కిచెన్ పక్కనే ఉంటుంది. శౌచం కలియుగం వెళ్ళే కొలది పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి అని చెప్తున్నారు, శుభ్రత మెల్లిమెల్లి క్షీణిస్తుంది. సత్యం శౌచం. క్షమాగుణం తగ్గిపోతుంది. గుణం తగ్గిపోవడం వల్ల ఇవాళ ఉత్తని భార్యాభర్తకి, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య భేదాలు, స్నేహితులకి క్షమాగుణం లేదు. క్షమాగుణం లేకుండా ఈ ప్రపంచంలో ఏ అనుబంధం నిలబడదు. ఇవాళ మనకి టాలరెన్స్ లేదు, ఉత్తనే గొడవ పెద్ద కారణం ఉండదు. ఎందుకు, మనకి క్షమించే గుణం లేదు, తగ్గిపోతుందంట మెల్లిగా. సత్యం శౌచం. దయ తగ్గిపోతుందంట. 1.5 అంగుళం కోసం మనం ఏదైనా తినేస్తాం. ఇవాళ అమెరికాలోనే దగ్గర ఒక 9 బిలియన్ల జంతువులు చంపబడతాయి. రీసెర్చ్ కోసం చంపబడే జంతువులు వేరు, అది వేరే విషయం. అవి కాకుండా ఓన్లీ మానవుల తాలూకా నాలుక తాలూకా తృప్తి కోసం 9 బిలియన్ల జీవాలు చంపబడతాయి. దయలేదు. సత్యం శౌచం క్షమాదయ. కాలేన బలినారాజన్నం క్షతి ఆయు తగ్గిపోతుందంట. సత్యుగంలో 100,000 years బతికేవారు, 1,00,000 సంవత్సరాలు. త్రేతాయుగంలో 10,000, ఒక 0 పోయింది. ద్వాపరం వచ్చేసరికి 1000 సంవత్సరాలు. కలియుగంలో 100 సంవత్సరాలు బతికేవారు. మీరు ఇవాళ 100 సంవత్సరాలు బతకండి, మీ ఫోటో పేపర్లో వస్తుంది. అంటే మనం 100 సంవత్సరాలు కూడా బతకం. భాగవతం ఏం చెప్తుంది, ఈ కలియుగం జరిగే కొలది కూడా సీనియర్ మోస్ట్ సిటిజన్ వయసు ఎంతట 20 వచ్చేసరికి వాడు సీనియర్ సిటిజన్ అంట. అంటే అర్థం ఏంటి, ఇంకొకటి 2 సంవత్సరాలు చనిపోతాడని. ఆయువు తగ్గిపోతుంది. చూడండి, ఇప్పటికీ 60, 70, 100 ఏళ్ళు కూడా ఎవరు బతకట్లేదు. బలం
బలం తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా మ్యూజియంకి వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ మన స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన యోధుల తాలూకా కవచాలు అవి చూస్తే టిప్పు సుల్తాన్ కానీ లేదంటే శివాజీ మహారాజ్ కానీ, ఇవాళ వాళ్ళ కవచాలు మనం వేసుకుంటే కింద పడతాం, మనకు బలం లేదు. స్మృతి చాలా విశేషించి తగ్గిపోయిన అంశం ఇంకా ఉందనుకోండి. శృతిధర అంటే ఒకసారి చెప్తే పూర్తిగా పూర్వకాలం ఏంటి, గురువు శిష్యుడికి ఈ వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఒకసారి చెప్పేవారు. చెప్తే గుర్తుపెట్టుకుని ఆ శిష్యుడు తను గురువు అయినప్పుడు తన శిష్యులే చెప్పేవాడు. ఇవాళ మీ సెల్ ఫోన్ నెంబర్ అంతా 9930 ఒక నిమిషం మనం 9-10 డిజిటల్ సెల్ ఫోన్ నెంబర్ మనం గుర్తుపెట్టుకోలేము. మన మెమరీ తగ్గిపోతున్నది, అవునా కదా. అవధానం చేస్తారు, శతావధానం అష్టావధానం, సో అవి ఇంకా ఉన్నాయి, అందులోనే చేస్తారు, ఇంకెక్కడ చేయరు ప్రపంచంలో. గంటలు కొడతారు, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. ఒక ప్రశ్న అడిగినప్పుడేమో ఒక 2 పదాలు చెప్పాలి. ఇందాక ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్నకి మీరు 2 పదాలు సమాధానం చెప్పాను, ఆ మిగిలిన 2 పదాలు పద్య రూపంలో పూరించండి అంటే ఈయనకి ఆ వ్యక్తి ఏం ప్రశ్న అడిగాడు, ఈయన 2 పదాలు ఏం సమాధానం చెప్పారు, ఆ మిగిలిన 2 పదాలు కూడా ఏ పద్యం అయితే చెప్పారో, చంపకమాల అయితే చంపకమాల, లేదంటే సీసమ, లేదంటే ఉత్పలమాల, ఆ మళ్ళీ 2 పాదాలు మిగిలిన 2 పదాలు కూడా ఆ ప్రశ్న గుర్తుపెట్టుకొని ఆ సమాధానం అదే పద్య రూపంలో చెప్పాలి. సో మనం 10 డిజిటల్ టెలిఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోలేని వాళ్ళకి ఇవన్నీ ఆశ్చర్యమనే కదా. కాకపోతే ఏంటంటే ఇంకా ఉన్నారు, కొంతకాలం అయితే వాళ్ళు కూడా ఉండరు. కానీ శృతిధర అంటే ఒకసారి వింటే వాటిని నిలుపుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు. కలియుగం వెళ్ళే కొలది అది కూడా నశిస్తుంది. నంక్షదాయు బలం స్మృతి. ఇంకా ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఏంటంటే ఆహారం అమ్మబడుతుంది. ఒక 100 సంవత్సరాల క్రితం ఎవరిని మాట వింటే నవ్వు ఉండేవారు. ఆహారం అమ్మబడుతుందా? హోటల్స్ ఉంటాయా? చచ్చా, సాధ్యం కాదే. ఎందుకు? ఎవరైనా బయట వాడు వస్తే వాడు వెళ్ళిపోతుంటే మీ ఇంటికి రావక్కర్లేదు, మా ఇంటికి రండి భోజనం టైం అయింది అని వచ్చి పిలిచి పెట్టేవారు భోజనం. ఇవాళ అతిథిని సేవించే ఆ లక్షణం పోవడం వల్ల హోటల్స్ మెల్లిమెల్లిగా వచ్చాయి. ప్రపంచంలో ఇవాళ ప్రతి 3వ షాప్ కూడా ఆహార పదార్థాలను విక్రయించి ఎంతో లాభాలు గడిస్తుంది. అది మీకు తెలుసా? నీళ్ళు అమ్ముతారు. ఒక 30 సంవత్సరాల క్రితం ఇది ఎవరైనా వింటూ నవ్వు ఉండేవారు, నీళ్ళు అమ్మడం ఏంటి. ఇవాళ బిస్లరీ ఇది నీళ్ళు అనేది పెద్ద బిజినెస్. అవునా కదా. మనం ఎక్కడికైనా వెళ్తే నీళ్ళ బాటిల్ కొనుక్కుంటాం. చూస్తూ ఉండండి. గాలి అమ్ముతారు, అది ఇంకా ఫ్యూచర్లో వస్తుంది అనుకునేవాడిని. కానీ ఈ మధ్య తెలిసింది ఏంటంటే జపాన్లో వాటిలో కార్ మీద వెళ్ళి వాళ్ళ కార్కి పెట్రోల్ కొట్టించుకుంటారు. టోక్యోలో వాటిలో పొల్యూషన్ చాలా కాలుష్యం విపరీతంగా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కార్కి పెట్రోల్ కొట్టించుకునే టైంలో వీళ్ళు దిగి ఆ పక్కనే కొన్ని డబ్బులు వేస్తే ఆక్సిజన్ వస్తుంది, ఆక్సిజన్ పీల్చుకోవచ్చు అని ఆక్సిజన్ పీల్చుకుని వీళ్ళు వెళ్తారు. గాలి అమ్ముతున్నారు ఇవాళ, తెలుసా మీకు అది? అందుకని మీరు భాగవతం చదివితే తర్వాత 10,000 సంవత్సరాల్లోనే జరిగే వింతలు విడ్డూరాలు మీరు చదివితే మీకు పెద్ద ఆశ్చర్యం ఏమీ కనిపించదు. ఇంకా చాలా ఉన్నాయి. సుమందమతయో మందభాగ్య ఉపద్రుత. కలియుగంలో ప్రజలు ఏంటంటే లేజీ. దేవుడు అంటే అక్కర్లేదు, ఏంటి కావాలి? డబ్బులు, ధనం. ఈ జీవితం చాలా తాత్కాలికమని తెలిసినా సరే వాళ్ళకి మాత్రం ఆధ్యాత్మికత అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు. ఎవరైనా ఒకరిద్దరు సిన్సియర్గా ఉంటే సుమందమతయో 100 ఫిలాసఫీలు ఉంటాయి, ఏది కరెక్టో తెలియదు, ఏది నిజమో తెలియదు. మందభాగ్య అంటే ఎవరైనా జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని బాగా పోషిస్తే వాడు చాలా గొప్పవాడు, అది కూడా చేయలేరంట. మందభాగ్యులు అంటే దురదృష్టవంతులు. ఎందుకు? కుటుంబాన్ని వెళ్ళబుచ్చాలంటే భార్య ఎక్కడ పనిచేస్తుంటుంది, భర్త ఎక్కడ పనిచేస్తుంటాడు, కొడుకులు ఎక్కడ చదువుతుంటారు. కలిసి ఉండడం అన్నది కష్టం కలియుగంలో. ఉపద్రుత అంటే ఆతృత, ఎప్పుడు చింత. రేపు ఇప్పుడు బాగానే ఉంది, 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? నేను నా తల్లిదండ్రులని చూశాను, మా పిల్లలు నన్ను చూస్తారా? కలియుగం తాలూకా లక్షణం కలహం, గొడవలు. రెండోది ఆతృత, ఉపద్రుత.
మందాసు మందవతే మందమాకి ఉపద్రుత ప్రాయణ అల్పాయుష్. ఇందాక చెప్పినట్టు ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతుంది. అందుకని మనం వేదాలు చెప్పినవి ఇవాళ వరకు ఈ ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ కానీ గతంలో ప్రొడిక్షన్స్ కానీ ఏవి కూడా తప్పు నిరూపింపబడలేదు. సో ఇన్ని పుస్తకాలు ఉన్నాయే, వేరు మతాలను పక్కన పెట్టండి, కానీ మన దాంట్లోనే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మీకు తెలుసా, 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, మహాభారతం, రామాయణం, 18,000 శ్లోకాలు భాగవతం, 24,000 శ్లోకాలు రామాయణం, మహాభారతం అంటే 1,00,000 శ్లోకాల పైనే. మరి ఉపనిషత్తులు ఉన్నాయి. ఇది చదవడం మన దగ్గర టైం ఉందా? మనకి సంస్కృతం వచ్చా? రాదే. మరి ఏది చదవాలి? వేదాలు అంతమైతే వేద అంత అంటే వేదాలు అంతం అయితే ఉపనిషత్తులు ప్రారంభమవుతాయి. ఉపనిషత్తులు అంటే అంటే దగ్గర కూర్చోవడం, దగ్గరగా, నీ అంటే కింద కూర్చోవడం. ఉపనిషత్ అంటే అర్థం ఏంటి? ఇవన్నీ తెలిసిన ఒక ఆచార్యుడు క్రింద కూర్చుని ఆయన చెప్పేది విన్నాం. ఉపనిషత్తులు చదివితే అర్థం ఏంటంటే మీకు వేదాలు తెలిసినట్టే. మరి ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉన్నాయే, అందులో విశేషించి 108 ఉన్నాయే, అవి చదవడానికి మనకు టైం ఉందా? అందుకని కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఈ ఉపనిషత్తుల తాలూకా సారాన్ని మనకిస్తున్నాడు. గీతోపనిషత్ సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాల నందన పార్దోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అన్ని ఉపనిషత్తులు ఒక ఆవు అయితే ఆవుకి పాలు తీసే వ్యక్తి ఎవడు? గోపాలనందన. కృష్ణుడు అంట ఆవుకి పాలు తీసేవాడు. ఆవు దూడ లేకుండా పాలు ఇవ్వదే. ఆ దూడ ఎవరు? పార్థోవత్స, అర్జునుడు దూడ. అర్జునుడిని దూడగా పెట్టుకొని కృష్ణుడు ఉపనిషత్తులు, ఇందాక చెప్పాను వేదాలు అంతమైతే ఉపనిషత్తులు రావని, అన్ని ఉపనిషత్తులని ఆవుని పెట్టుకొని అర్జునుడిని దూడగా పెట్టుకుని పాలు తీస్తున్నాడు. వచ్చిన పాలేంటి? దుగ్ధం గీతామృతం మహత్. ఆ వచ్చే పాలు భగవద్గీత. ఎవరు తాగుతున్నారు? ఎవరైతే మాకు టైం లేదు ఇన్ని చదవడానికి, భగవద్గీత 700 శ్లోకాలు, మీరు ఒక శ్లోకం చదివితే రోజుకి 2 సంవత్సరాల్లో పూర్తయిపోతుంది. మన దురదృష్టం అంటే అది కూడా చదవడానికి లేదు, అది కూడా చదవడానికి టైం లేదు. దుగ్ధ గోపాలనందన ఎవరు చదువుతున్నారు? సుధీర్ భోక్త. ఎవరైతే ధీ అంటే బ్రెయిన్, సుధీర్ ఎవరికైతే మంచి బుద్ధి ఉందో వాళ్ళు రోజు ఈ గీతామృతంని సేవిస్తున్నారు. ఇప్పుడు ఆవుని గురించి రీసెర్చ్ చేయండి, 6 నెలలు పడుతుంది. లేదు ఈ గ్లాసులు పాలు తాగితే మీరు ఆవు గురించి రీసెర్చ్ చేసినట్టే అంటే ఏమంటారు? పాలు తాగుతూ ఉంటారు. ఎందుకు? పాలు తాగితే ముందు బలం, తీగా ఉంటాయి. అందుకని కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఆ ఉపనిషత్తు సారాన్ని గీతోపనిషత్తుగా మనకి అర్జునుడి దూడ కింద పెట్టుకుని, అంటే అర్జునుని అడ్డు పెట్టుకుని మనకి గీతా సారాన్ని మనకి చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఎవరైతే తెలివితేటలోని ఇన్ని వేల శ్లోకాలు నేను చదవలేను, కానీ 700 శ్లోకాలు చదివితే మాత్రం నాకు వేదాలు వస్తాయి, పురాణాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయని చెప్పి ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళు చాలా తెలియని వాళ్ళు అని ఈ గీతా మహాత్మ్యంలో ఈ శ్లోకం చెప్తుంది. భగవద్గీత వచ్చి ఎలాంటిదంటే అన్ని నియమాలు ఉంటాయి. భాగవతం ఏంటి? ఆ నియమాల్ని వాళ్ళ జీవితాల్లో అప్లై చేసి వాళ్ళ జీవితాన్ని సార్థం చేసుకున్న మహాభక్తుల తాలూకా కథలు ఉంటాయి. కథలు చదవడం చాలా ఈజీ కదా, ప్రిన్సిపల్స్, లాస్, అదే నియమాలు చదవడం కష్టం. కానీ అందుకని కలియుగానికి ఈ స్క్రిప్చర్స్ ఏంటంట? శాస్త్రాలు, భగవద్గీత, భాగవతం. ఈ 2 చదివితే మీరు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ చదివినట్టే. హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
Purusham Tamaham Bhajami Govindam Adipurusham. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు వాసుదేవ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూమ్ఫీల్డ్ ఎలేషన్, నియర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కాజాగూడ, హైదరాబాద్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమోం వందే శ్రీగురోన్ దినతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినీతి నామిని. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్యాదిశతారిణి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం నేనెవరిని, నాకు ఈ ప్రపంచానికి సంబంధం ఏంటి, అసలు నేనెవరు, మీరు ఒకరోజు అకస్మాత్తుగా మేల్కొన్నప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీలో ఉన్నారు. ఫ్యాక్టరీలో ఉంటే మీకు వచ్చే ప్రశ్న, నేనెవరిని, నాకు ఈ ఫ్యాక్టరీకి సంబంధం ఏంటి, ఈ ఫ్యాక్టరీలో నేను మేనేజర్నా, సూపర్వైజర్నా, టైం కీపర్నా, లేదా స్వీపర్నా, నేనెవరు? అదేవిధంగా మనం కూడా ఎప్పుడైనా మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. మీరు ఆల్రెడీ వేసుకుని ఉంటారు కూడా, నేనెవరు, నాకు ఈ ప్రపంచానికి సంబంధం ఏంటి, నేను నిద్రపోతున్నప్పుడు నేనెవరు. మొదటి అధ్యాయంలో కూడా చూసాం, మనం రోజుకి 8 గంటలు నిద్రపోతే నిద్రపోయినప్పుడు మనం ఎవరు, ఆడామోగా, అమెరికన్నా, ఇండియన్నా, ఆంధ్రావా, మహారాష్ట్రనా, ఎవరు తెలియదు. సో జీవితంలో 50% దాదాపు నిద్రపోతుంది. అంటే మనం ఎవరో మనకు తెలియదు 50%. మిగిలిన టైంలో కూడా మనం ఆలోచిస్తూనో, మన స్థాయిలోనో, బుద్ధి స్థాయిలోనో, లేదు అవయవ స్థాయిలోనూ ఉంటాం. ఇంతకీ నేనెవరు? మీకు తెలుసో తెలీదో, మనిషి జన్మ ఎంతో దుర్లభమైంది. ఈ జన్మలోనే మనం ఈ ప్రశ్నలు వేయగలం. భగవంతుడు తండ్రి అయితే శాస్త్రం తల్లి. శాస్త్రం మన గురించి ఏం చెప్తుందో చూద్దాం. విశేషించి భగవద్గీత ఏముంటుంది, నాయన నువ్వు ఈ అశాశ్వతమైన శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మను, శరీరం మాత్రం కాదు అని చెప్తుంది. ఇప్పుడు మరి మనం ఈ శరీరం అనుకుంటాం, అవునా కదా? మీరు ఆడైతే నేను ఆడ